రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూములపై రేవంత్ సర్కార్ కన్నేసింది. రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకునే కుట్రలు మొదలుపెట్టింది. ఏకంగా 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే హైడ్రాను రంగంలోకి దింపింది. భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో బహదూర్గూడ లక్ష్మీ తండా పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అన్ని రహదారులను మూసేసిన పోలీసులు గ్రామం నుంచి వచ్చే పిల్లదారులను కూడా నిర్బంధించారు. ఎవరిని రానియకుండా కూల్చివేతలు కొనసాగించారు. మీడియాను సైతం అడ్డుకున్నారు. ఇది ప్రజా ప్రభుత్వమా, బ్రిటిష్ ప్రభుత్వమా అని పెద్ద ఎత్తున రైతులతో పాటు ప్రజలు కూడా ఆందోళనకు దిగారు. భూముల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుడు నరసింహ పోలీసుల తోపులాటలో సొమ్మసిలి స్పృహ కోల్పోయారు. దీంతో కోపోద్రిక్తులైన రైతులు ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నరసింహ ఊపిరాడక ఇబ్బంది పడుతుండటంతో పోలీసులు అతన్ని బలవంతంగా అంబులెన్స్లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. రేవంత్ సర్కార్ బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా బహదూర్గూడలో అన్నదాతలు జంగ్ సైరన్ మోగించారు. రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో ఫెన్సింగ్ వేసేందుకు హైడ్రా ప్రయత్నించింది. దీంతో కడుపు మండిన అన్నదాతలు ఒక్కసారిగా రేవంత్ సర్కార్పై తిరగబడ్డారు. పోలీసులపైకి మరలబడ్డారు. కుర్చీలు రాళ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులపై కారం చల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో డీసీపీ యోగేష్ గౌతమ్ సహా పలువురు పోలీసులకు గాయాలైనట్టుగా సమాచారం. రైతులకు మద్దతిస్తున్న నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అటు రైతులకు మద్దతు తెలపడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల తరపున గలమెత్తినందుకు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డిపై రేవంత్ సర్కార్ కక్ష కట్టింది. కార్తిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను, రైతులను, మహిళను అరెస్ట్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై రేవంత్ సర్కార్ కుట్రలేంటని కార్తిక్ రెడ్డి మండిపడ్డారు. భూములపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నందిగామ పోలీస్ స్టేషన్ నుంచి కదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అటు కార్తిక్ రెడ్డి అరెస్టుకు నిరసనగా నందిగామ పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆందోళన చేపట్టారు. మెల్లగా 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 ఏం జరిగిందమ్మా? ఎందుకు ఎందుకు ఏం జరిగిందంట? ఏం జరిగిందమ్మా? ఏమైంది? ఏమైంది? రైతులకు అన్యాయం చేస్తుంటే చూసుకుంటా కూర్చోాలా? ఏ ప్రభుత్వం మీద Police
ఊరోళ్ళందరూ నిర్బంధించి ఇదే పద్ధతి.